కాదా? నా జీవితంలో ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఎలాంటి సాతానుడు కల్పించే పరిస్థితులు ఎన్ని వచ్చినా ఈ అగ్ని స్తంభమే నాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. ఏలియా కృంగిన సమయాలు ఉన్నాయి, ఈ అగ్నిస్తంభం ఆయనకు తోడుగా ఉండి నడిపించాడు. ఎలీషా కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి, ఆ సమయంలో ఈ అగ్నిస్తంభం ఆయనకు తోడుగా ఉండి నడిపించాడు. ఈ దినము నీకు నాకు కూడా దేవుని మాటలో అగ్నిలాగా మారి, ఈ అగ్ని ఒక స్తంభముగా మన ముందు ఉంటూ, మనం నడుస్తూ ఉంటే మనతో నడుస్తూ మనల్ని నడిపిస్తూ, అగ్ని స్తంభము ఇశ్రాయేలీయులను నడిపించినట్లుగా ఆయన మనల్ని నడిపించువాడై ఉన్నాడు. కావున అగ్ని రెండు విషయాలు చూసాం ఇప్పుడు. ఒకటి, నీకు కాపుదల ఇస్తుంది. ఏమిస్తుందండి? మనకి కాపుదల ఇస్తుంది. రెండు, అగ్ని నిన్ను నడిపిస్తుంది, ఒక స్తంభముగా ఉండి నడిపిస్తూ ఉన్నది. మూడో విషయం చూద్దాం. అగ్ని దేనికి పోల్చబడుతుంది అని అంటే, దేవుని వాక్యంలో మన హృదయాన్ని మనం చూసుకుంటూ, ఈ జకర్యా గ్రంథము 13వ అధ్యాయం తీయండి. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఆ మూడవ భాగమును, నేను అగ్నిలో వెండిని తీసి శుద్ధపరచునట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. పిల్లరా, ఇక్కడ అగ్ని దేనికి పోల్చబడతా ఉంది అని అంటే, అక్కడ మనం గమనించండి 9వ వచనం. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచునట్లు. దేనిలో నుండి అండి? అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచునట్లు. శుద్ధపరతును అనగా అగ్ని శుద్ధీకరణకు గుర్తుగా ఉన్నది. శుద్ధీకరణ అనగా ఫైర్ ఈజ్ ఈక్వల్ టు హోలీనెస్. ఫైర్ ఈజ్ ఈక్వల్ టు ప్యూరిఫికేషన్. అగ్ని నిన్ను పరిశుద్ధపరుస్తుంది. అగ్ని నిన్ను పవిత్రపరుస్తుంది. అగ్ని నిన్ను శుద్ధీకరిస్తుంది. అగ్ని నీలో ఉన్న పాప మాలిన్యమును తొలగించి పరిశుద్ధతను ఇస్తా ఉంది. ఈ అగ్ని ఏం అగ్నిది? దేవుని అగ్ని, దేవుని వాక్యమనే అగ్ని. ఈ అగ్ని నీలోనికి వచ్చినప్పుడు, ఆ యెరూషలేము నుండి ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతూ ఉంటే ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచినాడు అన్న సంగతి మాట్లాడుకుంటా వెళుతున్నారు. అదే సమయానికి ప్రభు యేసయ్య వారితో జాయిన్ అయ్యాడు. వాళ్ళు మాట్లాడుకున్నది వింటూ 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 మాటలు కలిపి మూడో వ్యక్తిగా ఇద్దరితో కలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత ప్రజలు అనుభవించిన అనుభవం ఏంటంటే, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయాలు మండినవి కదా అని అన్నారు. సోదరుడా, సోదరి, ఈ మెసేజ్ వింటున్న నీ హృదయము మండుతుంది.
దేవుని వాక్యం నిన్ను మండిస్తుంది. దేవుని వాక్యము నీ కోరికలను మారుస్తుంది. దేవుని వాక్యము దేవుని కొరకు జీవించాలనే ఆ ప్రేరేపణ నీకు ఇస్తూ ఉంటుంది. అదే నీ హృదయం మండటం అంటే. దేవుని వాక్యముతో మనం మండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఈ వాక్యముతో మండాడు. జాన్ వెస్లీ అనే భక్తుడు ఈ వాక్యముతో మండాడు. శామ్యుయల్ మోరిస్ అనే దైవజనుడు ఈ వాక్యముతో మండి ఆఫ్రికా దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. వాక్యము నీ లోపలికి వెళ్ళి నీలో మంటలు పుట్టిస్తుంది. నీలో ఒకవేళ పాపం ఉంటే ఆ పాపం మీద రోత పుట్టిస్తుంది. ఛీ, ఈ పాపం ఎన్ని సంవత్సరాలు ఇంకా నాకు ఈ రోత బ్రతుకొద్దయా, ఈ రోత జీవితం వద్దయా, ఈ రోత మనస్సు నాకు వద్దయా, ఈ దురాలోచనలు నాకు వద్దయా, నా దేవుని కొరకు నేను బ్రతుకుతాను. ఆ మంటలు నీలోనికి వస్తాయి. శుద్ధీకరణ. నీ ఇంటిని శుద్ధీకరిస్తుంది. నీ ఇంటిలో ఉన్న యవనస్తుల్ని శుద్ధీకరిస్తుంది. దేవుని కొరకు నిలబడేలాగా చేస్తుంది. ఆ మంటలు మన జీవితంలో ఎప్పుడైతే వస్తాయో దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాం. అందుకనే జకర్యా గ్రంథంలో రాస్తూ ఉన్నాడు, ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును. ఇది ఎలాంటిది అనంటే స్వచ్ఛమైన పరిశుభ్రత. స్వచ్ఛమైన పరిశుభ్రత. ఇక మలినం అనేది ఏ కొంచెము కూడా లేకుండా నిన్ను అన్ని రీతులుగా శుద్ధీకరిస్తాడు. దేవుని వాక్యము అలాంటి శుద్ధీకరణ మనలో చేస్తాడు. అందుకనే జకర్యా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఈ ఫైర్ ఒక వ్యక్తిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, వీరు నా జనులు, వీరు నా ప్రజలు, వీరి పాపాలు క్షమించాను, వీరి జీవితాలను మార్చాను, వీరిని నా బిడ్డలుగా చేసుకుంటున్నాను, పరలోక మార్గములో ఈ ప్రజల్ని నడిపించుకుంటూ ఉన్నాను, వీరు నా జనులు. ఈ వాక్యము ప్రియులరా అగ్నిలాగా మన మధ్యకు వచ్చి మనలను శుద్ధీకరించి చివరికి మనలను తన బిడ్డలుగా మార్చుకుంటూ ఉన్నాడు. ఆమేన్. ఎవరం అయిపోయాం ఇప్పుడు? మనము దేవుని పిల్లలం అయిపోయాము. చప్పట్లు కొడతారు ఒకసారి. మనందరం ఎవరి పిల్లలుగా మారిపోయాము? దేవుని పిల్లలుగా మారిపోయాము. ఎలాగూ మారామయ్యానంటే, దేవుని మాట అగ్ని వంటిది. ఆ అగ్ని నిన్ను శుద్ధీకరించింది, నిన్ను శుద్ధీకరించి పరిశుభ్రంగా చేసింది, పరిశుద్ధముగా మారిపోయావు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు అయ్యావు కాబట్టి దేవుని బిడ్డగా మారిపోయావు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, వీరు నా జనులు. కావున ఇక్కడ 3వ విషయంగా మనం చూస్తున్నాం, మనల్ని పరిశుద్ధపరిచి మనము దేవుని జనులుగా మారిపోయాం. ఆమేన్. కాబట్టి ఇప్పుడు అగ్ని ఏమేం చేసింది? ఇర్మీయా ఏమంటున్నాడు? నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని మాటలు అగ్ని. అగ్ని మనకేం చేస్తుంది? మొట్టమొదట ఏమన్నావు? 1 కాపుదల ఇచ్చింది. 2 అగ్ని మనల్ని ఏం చేస్తూ ఉంది? నడిపిస్తూ ఉన్నాడు. 3 అగ్ని మనల్ని ఏం చేసిందంటే పరిశుద్ధపరిచి దేవుని బిడ్డలుగా మార్చేశాడు. ఆమేన్. అయితే ఇంకా దేవుని యొక్క
అగ్ని మనకి ఏం చేస్తుందో చూద్దాం. మరొక విషయం చూద్దాం. దేవుని అగ్ని మనకి ఏం చేస్తుందంటే, నిర్గమకాండము 40వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. 34, 35 వచనాలు. మేఘము అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారము లోనికి వెళ్ళలేకుండెను. పిల్లరా, ఇక్కడ అగ్ని దేనిగా వస్తూ ఉందంటే మేఘముగా వస్తూ ఉన్నది. మేఘము. ఆ మేఘము మందిరములోనికి వచ్చినప్పుడు మందిరములోకి ఏమొచ్చిందంటే యెహోవా తేజస్సు మందిరమును నింపెను. తేజస్సు అంటే ఒక పరిశుద్ధమైన వెలుగు. పరిశుద్ధమైన వెలుగు. అగ్ని వెలుగుగా మందిరములోనికి వచ్చింది. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం, మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారము లోనికి వెళ్ళలేకుండెను. అనగా ఆ మందిరములోనికి దేవుని వెలుగు వచ్చినప్పుడు మోషే సైతము లోపలికి వెళ్ళలేకపోయాడు. అంటే అక్కడ ఏముందంటే దేవుని అగ్ని ఉన్నది. ఈ అగ్ని ఏం చేస్తుందంటే దేవుని తేజస్సు, యెహోవా తేజస్సును మనం తీసుకొని వచ్చింది. ప్రియులారా, దేవుని మాటలకు మనం లోబడినప్పుడు దేవుని తేజస్సు నీకు వస్తుంది. ఈ తేజస్సును ఇంకా ఏం చెప్పాలంటే ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ వస్తుంది. ఆయన మాటల్లో దేవుని తేజస్సు ఉన్నది. ఆయన మాటల్లో దేవుని యొక్క మహిమ ఉన్నది. ఆయన మాటలు నీ బాడీని శుద్ధీకరిస్తాయి. ఆయన మాటలు నిన్ను వెలుగుతో నింపుతాయి. ఆయన మాటలు నీ మీద చీకటి ప్రభావాన్ని పారద్రోలతాయి. దేవుని వెలుగు నీ జీవితంలోనికి వస్తుంది. దీన్ని దైవ ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత అంటాం. మరి ఇలాంటి దేవుని మాటలను మనం తీసుకుంటున్నామా? ఆయన మాటలు నీలోనికి నాలోనికి వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షత వస్తుంది, ఆయన తేజస్సు వస్తుంది. మరి అలాగూ దేవుని అగ్నిని నువ్వు తెలుసుకుంటావా? ఈ అగ్ని, ప్రభువా మా సంఘములోనికి రండి అని నువ్వు అడుగుతావా? దేవుని అగ్ని మా ఇంటిలోనికి రావాలి అని అడుగుతావా? దేవుని అగ్ని నా హృదయాన్ని నింపాలి అని అడుగుతావా? దేవుని అగ్ని మా సహోదరులను మండించాలి అని అడుగుతావా? అపోస్తుడైన పౌలు గారు రాస్తాడు అపోస్తుల కార్యములో, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అనగా అక్కడ ప్రజల్లోనికి దేవుని వెలుగు వచ్చేసింది. పిల్లరా, వాక్యం వినటం అంటే నీవు వెలిగించబడటము. నీవు వెలిగించబడతావు, నువ్వు మండుతూ ఉంటావు. చూడండి, ఇంకా దేవుని అగ్ని దేనికితో సమానమో ఇంకొక వాక్యాన్ని కూడా చూపిస్తాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము
మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం చదవండి. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠం మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆ మాట అందరూ పెద్దగా చెప్పండి. ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆమేన్. అగ్ని అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు జవాబు ఇవ్వటము, ప్రత్యుత్తరం ఇవ్వటము. ఇక్కడ బలిపీఠమును కట్టి ఆ దహన బలులు సమాధాన బలులు అర్పించి దేవునికి మొర్రపెడితే ఆ బలిపీఠం మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం వచ్చాను. ఇక్కడ అగ్ని దేనితో సమానం అంటే నీవు మొర్రపెట్టినప్పుడు నీకు దేవుడు జవాబిస్తాడు అనేది సూచన. మనం ప్రార్థించగా, నీవే సమయంలో ప్రార్థించినా సరే, నీ కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యి, నీ పిల్లల కొరకు ప్రార్థన చెయ్యి, సంఘం కొరకు ప్రార్థన చెయ్యి, నీ వీధిలో ఉన్నవారి కొరకు ప్రార్థన చెయ్యి. నీవెవరి కొరకు ప్రార్థన చేసినా దేవుడు అగ్నిల రూపములో నీకు జవాబిస్తాడు. ఆమేన్. కావున ఇర్మియా గారు అంటున్నాడు, నా మాట చెప్పండి అందరూ, నా మాట అగ్ని వంటిది కాదా. కాబట్టి దేవుని మాటలు దేంతో పోల్చాడంటే ఇక్కడ అగ్నితో పోల్చాడు. అగ్ని అనగా అగ్ని ఏం చేస్తుందని మనం చూసాం. మొదటి విషయము, అగ్ని మనకు కాపుదల ఇస్తుంది. రెండవది, అగ్ని మనల్ని నడిపిస్తుంది. మూడవది, అగ్ని మనల్ని పరిశుద్ధపరుస్తుంది. నాలుగవది, అగ్ని మనకు తేజస్సును, వెలుగునిస్తూ ఉంది. ఐదవది, దేవుని అగ్ని మనకు జవాబునిస్తుంది. ఆమేన్. ఏమిస్తుందండి? జవాబునిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని అగ్ని వలన మనకు ఉపయోగాలు ఉన్నాయా లేవా? దేవుని అగ్ని వలన ఉపయోగాలు ఉన్నాయి అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ అగ్నిని మనం రమ్మందామా పొమ్మందామా? ఏం చేద్దాం? ఏం చేస్తారండి? అగ్నిని రమ్మందామా పొమ్మందామా? దేవుని అగ్ని మనతో ఉండాలి ఇప్పుడు. దేవుని అగ్ని అనగా దేవుని మాటలు. అందుకనే నా మాట అగ్ని వంటిది కాదా. ఈ అగ్ని, ఈ దేవుని యొక్క మాటలు అనే అగ్ని మన హృదయాల్లో మండాలి. అయితే ఈ అగ్నికి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యానికి మనం ఏం చేయాలంటే చూడండి, ఒక మాట చూసి ముగిద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము. ఈ అగ్ని ఎదుట మనం ఏం చేయాలో వాక్యంలో చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా. గమనించండి, ఏమేం దిగిందంట మందిరం మీదకి? అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు. చూసారండి, మందిరం మీదకి ఏం దిగింది? దేవుని అగ్ని, దేవుని తేజస్సు దిగింది. అది వాళ్ళు చూసి ఏం చేశారు? వాళ్ళు సాష్టాంగ నమస్కారము చేసి. అనగా మనం చేయాల్సింది ఏంటంటే
దేవుని అగ్ని ఎదుట మనం సాష్టాంగపడాలి. మనం పాడతాం కదా, సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మాలు మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. కావున పిల్లరా, ఈ అగ్ని ఎదుట మనం చేయాల్సింది ఏమిటంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ దేవుని మందిరములోనికి దేవుని అగ్ని దిగి రావటం చూశారు, దేవుని తేజస్సు రావటం చూశారు. ఆ అగ్నిని చూసి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఏమంటున్నారో తెలుసా? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. మరలా చదువుదామా? ఏమని చదివారండి వాళ్ళు? ఏం చెప్పారు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. అగ్ని ఎదుట ప్రజలు ఏం చేశారంటే సాష్టాంగపడ్డారు, ఆయనను ఆరాధన చేశారు, దేవునిని స్తుతించారు. అందుకనే ఇర్మియా అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా? ఈ అగ్ని ఎదుట ఇశ్రాయేలు ప్రజలు సాష్టాంగపడ్డారు. మనము కూడా సాష్టాంగపడాలి. ఆ దేవునిని ఆరాధన చేశారు, దేవునిని స్తుతించారు. అలాగూ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో, ప్రభువా, ఈ అగ్ని ఎదుట నేను ఆరాధన చేయాలి, సాగిలపడాలి, సాష్టాంగపడాలి కదా ప్రభువా. అట్టి బిడ్డగా నన్ను చేయండి, అట్టి బిడ్డగా నన్ను చేయండి అని నువ్వు అడుగుతావా? సహోదరుడా, సహోదరి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ప్రభువా, ఈ అగ్ని నాకు కాపుదలిస్తా ఉంది. ఈ అగ్ని స్తంభముగా ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు కదా ప్రభువా, మీకు వందనాలు. ఈ అగ్ని మాకు జవాబునిస్తూ ఉన్నారు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. దేవుని అగ్ని చేత మా హృదయాలు మండాలి ప్రభువా. ఈ అగ్నిని చూచి ఇశ్రాయేలు ప్రజలు సాష్టాంగపడి నమస్కారం చేశారు కదా. ఈ అగ్ని ఎదుట వారు దేవుణ్ణి స్తుతించారు, ఆయనను ఆరాధన చేశారు కదా ప్రభువా. దేవా, ఈ అగ్ని ఎదుట మేము కూడా దేవుని తేజస్సుతో నింపబడాలి. అట్టి కృపను మాకు దయచేయండి అని ప్రభువును అడుగుతాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభా, మీ మాట దేవుని అగ్నితో సమానముగా ఉంటూ ఉన్నది. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దేవుని మాటలోనే అగ్ని మమ్మల్ని శుద్ధీకరిస్తుంది, మమ్మల్ని ప్యూరిఫై చేస్తున్నందుకు ఈ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. యెహోవా తేజస్సు మందిరము నిండా ఎలాగు నిండినదో, దేవుని అగ్ని బలిపీఠం మీదకి ఎలాగు దిగి వచ్చినాడో, ప్రభా, ఈ అగ్ని మా మందిరములో ఉండాలయ్యా. ఈ అగ్ని మా హృదయాలలో ఉండాలి ప్రభువా. ఈ అగ్ని మా కుటుంబాలను దహిస్తూ ఉండాలి. ఈ అగ్ని చేత మేము దినదినము నూతన పరచబడతా ఉండాలి ప్రభువా. ఇశ్రాయేలులు అగ్నిని చూచి సాష్టాంగపడి దేవునిని ఆరాధన చేశారు కదా, దేవునిని స్తుతించారు. అట్టి స్తుతి ఆరాధన మాకు దయచేయండి. నీ మాట అగ్ని వంటిదని మేము ఈ దినమున నేర్చుకున్నాం. ఈ అగ్ని ఎదుట మేము సాగిలపడి మృక్కు బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయండి. ఈ ప్రియులను దర్శించండి, వీరాత్మలతో మీరు ఉండండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకమును ప్రతి ఒక్కరితో ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.